హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విహారీ ఛానల్. దిస్ ఈజ్ మనీ. గెట్ బ్యాక్ టు ద నెక్స్ట్ వీడియో. ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు గ్రామంలో ఉన్నాం. గ్రామంలో వచ్చేసరికి చతుర్ముఖ బ్రహ్మదేవాలయం చాలా పెద్ద ఫేమస్ అన్నమాట. చౌలులు, కాకతీయులు, తర్వాత వాసిరెడ్డి వెంకటేశ్వర నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఇక్కడ ఉన్న చాలా గుళ్ళని అభివృద్ధి చేశారు. వాటిని ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దగ్గరలోనే శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం ఉందన్నమాట. ఇది కూడా 12th సెంచరీకి సంబంధించిన దేవాలయం అన్నమాట. ఒకసారి దీన్ని కూడా మనం చూసేద్దాం రండి. క్రీస్తు పూర్వం 500 ఏళ్ళు, అలాగే క్రీస్తు శకం 500 ఏళ్ళు ఇక్కడ బౌద్ధ మతం అమల్లో ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు అలా చెప్పుకుంటూ ఉంటారంటే, క్రీస్తు శకం 625 కాలంలో ఈ చేబ్రోలులోని బౌద్ధ స్తూపాలను నేలమట్టం చేసి తూర్పు చాళుక్యుల్లో ఒకరైన 1వ చాళుక్యుడు బౌద్ధ స్తూపం ఉన్న ప్రాంతాన్ని పడగొట్టి భీమేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగిన తవ్వకాలలో చాలా వరకు బౌద్ధ స్తూపాలు, బౌద్ధ శిలాఫలకాలు, అలా చాలా బౌద్ధిజంకి సంబంధించిన చాలా వరకు రాతి శిలా ఫలకాలు దొరికాయన్నమాట ఇక్కడ. సో అందుకని చెప్పి ఇంతకుముందు ఇక్కడ బౌద్ధ మఠం ఉండేదని, ఒక పెద్ద నిర్మాణం, బౌద్ధులకు సంబంధించిన నిర్మాణం పెద్దది ఉండేదని, కాలక్రమేణంలో చౌలులు, తూర్పు చాళుక్యులు వీళ్ళంతా వాటన్నిటిని నెలమట్టం చేసి దాని మీద శైవ దేవాలయాలు, శైవలింగాలని నిర్మించారని చెప్పుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇదే భీమేశ్వరాలయం అన్నమాట. చౌలులు, కాకతీయులు, ఆ తర్వాత వాసిరెడ్డి వెంకటేశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో వెలసిల్లిన భీమేశ్వర ఆలయం అన్నమాట ఇది. ఒకసారి చూద్దాం రండి. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక శివలింగం అయితే బయటపడింది అనమాట. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు ఒక శివలింగం అయితే బయటపడింది అనమాట. అదే శివలింగం అనమాట. ఒకసారి చూద్దాం పదండి. సాధారణంగా ఈ శివలింగము మనకి పాలరాతితో నిర్మించబడింది అన్నమాట. అలాగే మనకి ఇది తవ్వకాల్లో బయటపడ్డప్పుడు చాలా ప్యూర్ వైట్గా ఉందన్నమాట. వైట్ వాటర్ని వెదజమ్ముతూ, అంటే భూమి నుంచి వచ్చేటప్పుడు ఒక కలర్ షేడ్తో వచ్చిందనమాట. వైట్ కలర్ షేడ్తో వచ్చిందనమాట. ఇప్పుడు కలర్ మొత్తం షేడ్ అవుట్ అయిపోయినట్టుంది. తర్వాత మనం చూస్తే కనుక పై వరకు ఉన్న దేవాలయం మాత్రమే మనకి ఫస్ట్ కనిపించేది అనమాట. ఆ తర్వాత కింద ఉన్న ఇదంతా, ఈ ప్లేస్ మొత్తం తవ్వకాల్లో బయటపడింది అనమాట. తవ్వకాల్లో బయటపడింది. పైనుంచి పైనుంచి ఈ కింద పార్ట్ వరకు మొత్తం మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వి తీశారనమాట ఈ దేవాలయాన్ని. అలాగే మనం చూస్తే కనుక ఇక్కడ ఒక ఎంట్రీ బోర్డు కూడా ఉందన్నమాట. సాధారణంగా ఇక్కడ నుంచి కాశీకి ఒక వే అంటే ఒక గుహలాగా ఒకటి ఉందని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. బట్ అది నిజం కాదు. అదేంటంటే ఈ దారి వల్ల కింద నుంచి లోపలికి వెళ్ళడానికి, గుడి లోపలికి వెళ్ళడానికి ఉన్న దారే మనకి పైన భూమి మీద అలా కనిపించింది అనమాట. ఒకసారి దీన్ని కూడా చూడండి ఒకసారి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇవి లోపలికి. ఇదంతా ఇంతకుముందు భూగర్భంలో ఉందన్నమాట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల ఇదంతా మనం చూడగలుగుతున్నాం ప్రజెంట్ ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదే భీమేశ్వర ఆలయం అన్నమాట. 12వ శతాబ్దం నాటి మహాశివలింగం. ఆనాటి రాజులు ఏర్పరిచిన మహాశివలింగం అన్నమాట ఇది. చాలా పురాతనమైన
చరిత్ర కలిగిన మహాశివలింగం అన్నమాట ఇది. శివచక్రవర్తినాథ, ఇది భగీరథ నియమబద్ధమైన శాలిగ్రామ నిర్మిత జీవాలయం. ప్రమథగణాలు దేవగణాలు ఎల్లప్పుడూ దీని నియమనిష్టల్ని కాపాడుతూ ఉంటాయి. శివశాసన నిబంధనలు తెలిసిన ఇతనికే ఈ ఆలయ ప్రవేశం సాధ్యమవుతుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం భీమేశ్వర స్వామి ఆలయం నుంచి బయటకు వచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పక్కనే శ్రీ ఆదికేశవ స్వామి దేవాలయము ఉంది. అలాగే దాని పక్కనే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది. 2 దేవాలయాలు ఇక్కడే ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా 12th సెంచరీకి సంబంధించిన దేవాలయాలే. ఒకసారి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇదే మన ఆదికేశవ స్వామి దేవాలయం అన్నమాట. ఒక్కసారి ఇక్కడ కట్టడాలను కూడా ఒకసారి దగ్గరగా చూద్దాం. ఈ టైప్ ఆఫ్ కట్టడాలు మనకి ఇంకెక్కడ కనిపించవు అనమాట. ఈ టైప్ ఆఫ్ డిజైన్ కూడా మనకి ఏ దేవాలయంలో కూడా ఇలాంటి డిజైన్ మాత్రం ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఇది 12th సెంచరీకి సంబంధించిన దేవాలయం కాబట్టి మనం ఇట్లాంటి టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడే చూడగలుగుతాం అన్నమాట. ఒకసారి మీరు కూడా చూడండి. అలాగే ఇక్కడ మనకి కొత్తగా చెప్పాలనుకుంటే శిలాఫలకాలు అన్నమాట. ఇక్కడ మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు డిగ్గింగ్ చేసినప్పుడు చాలా వరకు ఇట్లాంటి శిలాఫలకాలు దొరికాయి అన్నమాట. దీని మీద ఏ రకమైన లిపి రాసిందో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు, ఎవరు గుర్తుపట్టలేకపోయారన్నమాట. అట్లాగే మనకి తెలియాలని చెప్పేసి ఇక్కడ బోర్డు మీద ఈ స్థల పురాణం అయితే చూడొచ్చు మనం. శ్రీ ఆదికేశ్వర స్వామి దేవాలయము, గుంటూరు జిల్లా, చేబ్రాలు మండలం. ఒక్కసారి మనం ఇట్లా లోపలికి కూడా వెళ్దాం రండి. మీరు చూస్తే ఈ స్టాచ్యూస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మనకి ఎదురు నుంచి. అట్లాగే ఒక్కసారి మనం ఈ స్థల పురాణం అట్లాగే మనం ఇదంతా ఒకసారి ఆ స్వామివారిని అడిగి తెలుసుకుందాం. ఆ స్వామివారు కొంచెం షైక్ వీలవుతున్నట్టున్నారు. చూద్దాం, ముందుకు వెళ్ళి ఒకసారి స్వామివారితో మాట్లాడి మనం ఈ స్థల పురాణం తెలుసుకుందాం రండి. వీటిని యాలి అంటారు. ఇది ఏంటంటే మనకి మిథికల్ క్రియేచర్ అన్నమాట. ఇది మిక్స్ ఆఫ్ హార్స్, ఎలిఫెంట్, లైన్ 3 అంట. ఫ్రెండ్స్ చెప్తున్నట్టుగా, స్వామి చెప్తున్నట్టుగా 3 జంతువులు ఉన్నాయి అన్నమాట ఈ స్టాచ్యూలో. ఏం స్వామి అది? హార్స్, గుర్రము, ఏనుగు, అశ్వం. గజాన్ని అధిరోహించిన యాలి అన్నమాట. ఇక్కడ ముందర కాలభైరవులు ఉంటాయి, ద్వారపాలకం అన్నమాట. వీళ్ళ స్వామిని దర్శించుకునే ముందు వీళ్ళకి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. జై విజయలు అంటారు వాళ్ళని. ఎవరు స్వామి వీళ్ళని ఏమంటారు? జయ విజయలు. జయ విజయలు. ఇదే మన ఆదికేశవ స్వామి దేవాలయం అన్నమాట. మనం చూస్తుంటే కనుక స్టార్టింగ్లోనే మనం మూల విరాట్ని చూడొచ్చు అన్నమాట. శ్రీ ఆదికేశవ స్వామి దేవాలయం. ఇక్కడ కింద శివపాన్పట్టు ఉంటుంది. శివపాన్పట్టు మీద స్వామివారు ఉంటారు. ఈయన ఆదికేశవ స్వామి అండి. ఈ 12వ శతాబ్దంలో నిర్మించారు. అప్పట్లో రాజులు ఏంటంటే శివభక్తులు అన్నమాట. అటువైపు భీమేశ్వర స్వామి, ఇటువైపు కూడా శివాలయమే కట్టించాలనుకున్నారు. అందుకని కింద శివపాన్పట్టు చెక్కి
పైన శివలింగాన్ని చెక్కుతుంటే శివరూపం రాకుండా విష్ణు రూపం వస్తుంది. అప్పుడు ఆకాశవాణి చెప్పింది అనమాట, విష్ణువు శివుడు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే ఆది, అందుకని దీంతోనే మొదలవ్వాలి కాబట్టి ఆదికేశ్వరాన్ని ఉద్భవించారు. మనకి విష్ణుమూర్తికి కుడివైపు చక్రం ఉంటుంది, ఎడమవైపు శంఖం ఉంటుంది. కానీ స్వామివారికి కుడివైపున శంఖం ఉంటుంది, ఎడమవైపు చక్రం ఉంటుంది. ఇక్కడ విశిష్టత అన్నమాట. కింద అమ్మవారు ఉంటారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు ఒకే రాయిలో. శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు ఆభరణంలో కలిసిపోయారు. ఆ విగ్రహాలు కూడా 12వ శతాబ్దానికి విగ్రహాలు అవి. ఏమి స్వామి విగ్రహాలు ప్రతి పౌర్ణమి కదా గరుడ సేవ ఉంటుంది. ఈ వంట మనిషి రాజలక్ష్మి అమ్మవారు, శ్రీ రాజలక్ష్మి అమ్మవారు. అంటే ఈ విగ్రహం ఎప్పుడు స్వామి? మొత్తం 12వ శతాబ్దం గుడి మొత్తం. ఓకే ఓకే, మొత్తం 12వ శతాబ్దం. ఇది అక్కడ భీమేశ్వర స్వామి గుడి 12వ శతాబ్దం. ఇది కింద అన్ని 18వ శతాబ్దం. అవతల ఇవన్నీ ఇంకా కింద కింద ఉన్నాయి కదా కోనేరు చుట్టూ, అన్ని 18వ శతాబ్దం. ఈయన దక్షిణముఖ ప్రసన్న ఆంజనేయ స్వామి అన్నమాట. స్వామివారు సీతాదేవి వెతకడానికి వెళ్ళినప్పుడు దక్షిణ ముఖాన్ని వెళ్ళారు కాబట్టి అది విజయ సంకేతకంగా భావించి దక్షిణముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేకత అనమాట. ఇక్కడ పైన స్వామివారికి శ్రీచక్రం ఉంటుంది గోపురం పైన. కనిపించిందా? పడింది. ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తే కనుక 12వ శతాబ్దం నాటి రాతితో నిర్మించిన ఆర్చ్ అన్నమాట. అలాగే ఈ ఎంట్రన్స్ చూస్తే కనుక మనకి చోళులు నిర్మించిన మండపానికి ఒక దారి అన్నమాట. చోళ మండపాలు ఇక్కడ చాలానే ఉన్నాయన్నమాట ఆ టైంలో. సో దానికి సంబంధించిన ఒక దారి అన్నమాట ఇది. ఆ ఎదురు మీరు చూస్తే కనుక ఆ తలుపులు కూడా మీకు చాలా పెద్దగా కనిపిస్తాయి. అట్లాగే ఈ స్థల పురాణం చూస్తే కనుక గత చరిత్రలో జయప్రోలుగా, జయవోలుగా, తర్వాత తామరపురంగా ఈ చేపురులు అనేది పిలువబడింది అనమాట. అలాగే ఈ గ్రామానికి తూర్పు వైపున జైనపట్నం ఉండేదట. అందుకని జైనులు ఉండటం వల్లనే జయప్రోలుగా పిలువబడిందని చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి మనకి చోళులు, కాకతీయుల నాటి కాలం నాటి మన ఆర్చ్ అన్నమాట. దీనికి ఇంతకు ముందు 12వ శతాబ్దంలో ఇక్కడ ఎర్రరాత్రులు చేసిన 1000 కళ్ళ మండపం కూడా ఉందనేది ఇక్కడైతే చాలామంది చెప్తున్నారు అనమాట. మనకి కాలక్రమంలో అది శిథిలావస్థకు వెళ్ళిపోయింది. ఇది కూడా మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క రాయిని తీసి నీట్గా పేర్చి ఇలా మనకి ఒక రూపాలను అయితే ఇచ్చారనమాట. ఇది 2018-19 టైంలో అన్ని రాళ్ళని పేర్చి ఒక రూపాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆర్చికి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ వచ్చేసరికి నాగేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. అతి పెద్ద గాలిగోపురంతో. అలాగే పల్లవులు 12వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఈ దేవాలయం ఎదురుగానే మనకి 2 శిలాఫలకాలు, అంటే ఎవరు పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు అనే కాన్సెప్ట్ మీద మనకి ఆ రాతి శిలాఫలకాల మీద చెక్కబడి ఉందన్నమాట ఈ గుడి చరిత్ర. అలాగే మనం ఈ గుడి చరిత్ర చూసుకుంటే కనుక ఈ రాతి శిలాఫలకాల మీద చెక్కబడిన లిపి కూడా ఇప్పటి వరకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వాళ్ళకే కాదు, ఇప్పటి వరకు ఎవరికి ఈ లిపి ఏంటో కూడా ఎవరికి తెలియదు అన్నమాట. డిఫరెంట్ అనమాట ఈ లాంగ్వేజ్ కూడా. ఒకసారి మీరు కూడా చూడండి. మీరు చూస్తే కనుక ఇది ఒక పెద్ద రథం అన్నమాట. కాకతీయులు, చోళుల కాలంలో ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకి చేపుల నుండి ఊరేగింపు మొదలయ్యేదన్నమాట. ఆ ఊరేగింపులో వాడిన పెద్ద రథం అన్నమాట ఇది. అట్లాగే ఈ గుడి ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఇట్లా లోపలికి ఇలా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ నుంచి ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిందనమాట. వీడియోకి కానీ ఫుటేజ్కి కానీ ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పారు ఇక్కడున్న పూజారి గారు.
ఇలా తీయాలనుకుంటే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోమని చెప్పారు. మ్యాక్సిమం నేను క్యాప్చర్ చేయగలిగినంత వరకు చేశాను అనమాట. ఇంతవరకు అయితే ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. అట్లాగే మిగిలిన హిస్టరీ మొత్తం నేను పార్ట్ 2లో చూపిస్తాను. లవ్ యూ ఆల్, బాయ్.